హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ మా ఇంటి గుడి వరలక్ష్మీదేవి అమ్మవారి అభిషేకం చూపించాలనుకుంటున్నాను. అమ్మవారి అభిషేకం చూడడం అనేది చాలా మంచిది. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఏదైనా కోరికని మీ మనసులో కోరుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అంటేనే సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు అన్నీ ప్రసాదించే మహాలక్ష్మి. అలాంటి అమ్మవారి అభిషేకాన్ని మేము ప్రతి సంవత్సరం మా ఆలయంలో జరుపుకుంటాము. ఈ గుడి మా నానమ్మ గారు కట్టించారు. మనం అభిషేకం చేసే ప్రతి ద్రవ్యానికి ఒక విశిష్టత అయితే ఉంటుంది. ఏ అభిషేకమైనా సరే మొదటగా పాలతోనే ప్రారంభిస్తారు. పాలతో అభిషేకం చేసినప్పుడు ఆ పాలు ఎలా అయితే అమ్మవారి శిరస్సు మీద నుంచి జారుతాయో అలానే మన ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు పొంగి పొర్లాలని అమ్మవారు ఆశీర్వదిస్తారంట. ఇక పంచామృతాలు, ఇవి 5 రసాల సమ్మేళనం. పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనె. పంచామృతాలతో మనం అభిషేకం చేసినప్పుడు మనలోని పంచ ఇంద్రియాలు శుద్ధి అవుతూ ఆనందామృతాలతో నిండిపోవాలని అమ్మవారు దీవిస్తారంట. పసుపుతో అభిషేకం చేసే ముందు అమ్మవారికి ఇలా పసుపు తొడుగు వేస్తారు. ఈ విధంగా పసుపుతో అలంకరించి అమ్మవారికి కుంకుమతో బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. పసుపుతో జరిగే అభిషేకం అత్యంత మంగళకరం. మనం పసుపుతో అభిషేకం చేసినప్పుడు అమ్మవారు శాశ్వత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారంట. ఇక కుంకుమ. కుంకుమ సౌందర్యానికి, ఆరాధనకు చిహ్నం. అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరణ చేసినప్పుడు సౌభాగ్యలక్ష్మి రూపంగా మనకు దర్శనమిస్తారంట. ఇలా అమ్మవారిని పసుపు కుంకుమ కలిపి అభిషేకిస్తుంటే చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదా. మీరు కూడా చూసి తరించండి. అనంతరం విభూది. విభూది జ్ఞానానికి, శుద్ధికి, భక్తికి సంకేతం. దీనిని ధరించడం వలన మన మనసు ప్రశాంతమవుతుంది, దేహం పవిత్రమవుతుంది, దైవ కటాక్షము లభిస్తుంది. ఇక గంధం, చందనం. చందనం చల్లదనాన్ని, ప్రశాంతతను సూచిస్తుంది. అమ్మవారి హృదయానికి శాంతిని, మనసుకు ఆనందాన్ని కలిగించే ఈ చందనం భక్తుల గృహాల్లో శాంతి సంపదలు నింపాలని సంకల్పం. సుగంధ ద్రవ్యాలు. గంగాజలం, సుగంధ ద్రవ్యాలు, గులాబీ నీరు, లావెండర్ ఇలా మొదలగు సువాసనలు జల్లే ద్రవ్యాలను ముందుగానే వెండి బిందెలో నానబెడతారు. ఆ నీళ్లతో అభిషేకం చేస్తారు. ఈ విధంగా ప్రతి భక్తులు తెచ్చిన జలాన్ని కూడా అమ్మవారికి అభిషేకిస్తారు. అభిషేకం తర్వాత అమ్మవారి అలంకరణ ప్రారంభమవుతుంది. అమ్మవారిని ఇలా అలంకరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ విధంగా వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం అభిషేకం జరుగుతుంది. వీలైతే ప్రతి శుక్రవారం ఈ అభిషేకాన్ని చూడడానికి ప్రయత్నించండి. అలా చూడడం వల్ల మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకాన్ని చూసినట్లు అవుతుంది. అలాగే మేము ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేస్తాము. ఆ వ్రతం చాలా ఘనంగా జరుగుతుంది, అన్నదానంతో సహా. ఆ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. సీ యూ సూన్. బాయ్.